హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రుల బృందంతో చర్చలు జరిగాయి ఈరోజు ఆ చర్చలు జరిగిన తర్వాత అవుట్కమ్ చూస్తే ఏం కనిపించలేదు. కానీ ఆ చర్చలలో అవి చర్చలు కాదు, అవి రెండు ఇటు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలుగా వాటిని చూడొద్దు. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి కొన్ని మాటలు చెప్పి పంపించింది అని చూడాలి. సో వీళ్ళు ఏదో చెప్పి వాళ్ళు ఇంకోటి చెప్పి కాదు అని వీళ్ళు ఇంకోటి చెప్పి ఇలా జరిగి ఒపీనియన్స్ ఎక్స్చేంజ్ జరిగితే దాన్ని చర్చ అంటాం. సో ఒపీనియన్ని చెప్పి పంపిస్తే దాన్ని చెప్పి పంపారని అంటాం. సో ప్రభుత్వం చెప్పి పంపింది సినిమా ఇండస్ట్రీకి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా వెళ్ళిన సందర్భంలో బయట ఉన్న ఇంప్రెషను మీటింగ్ జరగడానికి కారణం అందరూ భావించింది ఏంటి అంటే, బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ సర్కారు అనుమతించదు. ఆన్ రికార్డ్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట. సో దీనిపైనే సినిమా ఇండస్ట్రీలో ఆందోళన ఉంది. మిగతా కేసులు, అల్లు అర్జున్ వ్యవహారం ఇవన్నీ కూడా తాత్కాలికమే అయినప్పటికీ ఇది సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బాధకు గురి చేసింది, ఆందోళనకు గురి చేసింది, ఏం జరుగుతుందో అనే భయానికి కూడా గురి చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ తరహా నిర్ణయం తీసుకుంటే ఏ స్థాయిలో గగ్గోలు సినిమా ఇండస్ట్రీ పెట్టిందో కూడా చూసాం. అదే తరహా గగ్గోలు పెట్టలేదు, కానీ ఆందోళన అయితే సినిమా ఇండస్ట్రీలో ఉంది. సో అందుకోసం టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు సంబంధించి గతంలో ఉన్నట్టుగానే ఉండేలా చూడాలని కోరడానికి ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళారు. సో ముఖ్యమంత్రి వాళ్ళందరికీ ఈ అంశం పైన మాత్రం చర్చ జరగలేదు, ఈ అంశాన్ని కనీసం ప్రస్తావన కూడా చేయలేదు అని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారే చెప్తున్నారు. సో వెళ్ళిన పర్పసే అదైనప్పుడు అసలు ఆ అంశం పైన ప్రస్తావనే అక్కడ రాకుండా ఉండడం అంటే ఇంకా అది ఏమర్థం చేసుకోవాలి? బెనిఫిట్ షోలకు సంబంధించి థియేటర్లో ఆ టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి మేమేం రిలాక్సేషన్ ఇవ్వలేదు అని ఆ తర్వాత ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది. దాని మీద చర్చే జరగలేదని దిల్ రాజు గారు చెప్తున్నారు. సో మనకి ఏం చర్చించారు, ఎందుకు పోయారు, గొడవ ఏంటి అసలు? ఈ మీటింగ్ అవసరం ఏంటి, మీటింగ్ పర్పస్ ఏంటి? హైదరాబాద్ని బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు నిర్మించే వేదికగా మార్చాలనే చర్చ. వాళ్ళు లోపలికి పోయి బయటకు వచ్చి చెప్పిందాక మనకు తెలియదు ఆ విషయం. హాలీవుడ్ సినిమాలు కూడా హైదరాబాద్లో నిర్మించేలా హైదరాబాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీని పైకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వీళ్ళు విన్నారు, బయటకు వచ్చారు. ఇది జరిగింది. సో ఇదే ఇన్ఫర్మేషన్ బహుశా చిరంజీవి గారికి మిగతా వాళ్ళకి కూడా ఉందేమో తెలియదు. మెగా కాంపౌండ్ నుంచి ఈ సమావేశానికి ఎవరు అటెండ్ అవ్వాల. అల్లు అరవింద్ గారు అటెండ్ అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అరవింద్ గారిని మెగా కాంపౌండ్కి సంబంధించిన వ్యక్తిగా చూస్తామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మెగా కాంపౌండ్కి సంబంధించి నాగబాబు గారు వెళ్తారని, సాయి ధరమ్ తేజ్ వెళ్తున్నారని వార్తలు వచ్చాయి. బట్ వాళ్ళిద్దరూ కూడా మీటింగ్లో ఎక్కడ అపీర్ అయినట్టు కనపడలా. పైగా ఇవేవి కాదు, ఈ అంశానికి సంబంధించింది కాదు, ఇది మొత్తం సినిమా ఇండస్ట్రీ తోటి చర్చ అని అనుకుందామంటే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న విష్ణుకి ఈ మీటింగ్కి ఇన్విటేషన్ కూడా ఉన్నట్టు ఎక్కడ లేదు. ఎందుకంటే నిన్న నుంచి ఒక లిస్టు ఎవరెవరు వెళ్తారనే దానిపైన లిస్టు బయటకు వస్తే ఆ లిస్టులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు లేడు. అసలు ఆయన పిలిచారో లేదో కూడా తెలియదు. మా అధ్యక్షుడు తెలియకుండా మిగతా బిజినెస్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి, సినిమా హీరోలకు సంబంధించిన అంశం కదా అది, దానిపైన కూడా చర్చ ఉంది కదా ఇప్పుడు. ఉన్నప్పుడు డెఫినెట్గా మా అధ్యక్షుడు కూడా ఉండాలిగా. చిరంజీవి గారు లేకుండా, మా అధ్యక్షుడు లేకుండా, తెలుగులో టాప్ హీరోలుగా ఉన్న ప్రభాసు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇటువంటి వాళ్ళు ఎవరు లేకుండా ఆ మీటింగ్ ఎందుకు జరిగింది అంటే, అసెంబ్లీలో ఏ మాటనైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో సినిమా ఇండస్ట్రీకి, అదే మాటని అందరినీ పిలిచి కూర్చోబెట్టి మరోసారి చెప్పి పంపించారు. అదే జరిగింది. దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం కూడా లేదు. సినిమా ఇండస్ట్రీ బహుశా దీన్ని అర్థం చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీ బహుశా అలవాటు చేసుకోవాలి. సినిమా టికెట్ల ధరలు మనం పెంచుకోవడం కుదరదు కాబట్టి మన బడ్జెట్ని మనం కంట్రోల్లో పెట్టుకుందాం. బెనిఫిట్ షోలు వేసి డబ్బులు సంపాదించడం కుదరదు కాబట్టి మనం దానికి తగ్గట్టుగా మన బడ్జెట్లోనే సినిమాలను రూపొందించుకుందాం అనేది సినిమా ఇండస్ట్రీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా సినిమా ఇండస్ట్రీ ఆలోచన చేసుకునేలా వాళ్ళ బ్రెయిన్స్ని ఫ్రేమ్ చేసుకోవడానికే ఈరోజు ముఖ్యమంత్రి ఇటువంటి ప్రకటన బహుశా చేసి ఉండొచ్చు. గతంలో సరే నేను కంపారిజన్ చేయదలుచుకోలేదు. గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులను ఇంటి బయట నుంచి నడిపించారు అంటూ అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ మాట్లాడలేదు, కానీ బయటకు వచ్చేవారు. అలాంటి సినిమా ఇండస్ట్రీ ఖండించలేదు. తెలుగుదేశం పార్టీ మీడియా, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎవరు ఖండించలేకపోయారు. మమ్మల్ని అవమానించారు, వాళ్ళని అవమానించారు అంటూ వీళ్ళు మాట్లాడితే మమ్మల్ని అవమానించలేదు అని ఎవరు మాట్లాడలేదు. కాబట్టి వాళ్ళంతా కూడా అవమానంగా ఫీల్ అయినట్టుగానే భావించారు అప్పుడు. సో ఈరోజు సమావేశంలో కూడా దాదాపు 40-45 నిమిషాల పాటు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా వచ్చి కూర్చొని ఎదురు చూసిన తర్వాత 40 నిమిషాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గారు వచ్చి సరిగ్గా 15-20 నిమిషాలు ఆయన చెప్పాలనుకున్నది ఏదో చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళు బయటకు వచ్చి సినిమా టికెట్లు ఇవేవి చర్చ జరగలేదు, అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం ఎలా అనే దాని మీదనే సుదీర్ఘంగా మేము చర్చించామని చెప్పి వెళ్ళిపోయారు. కాబట్టి ఇది చెప్పి పంపించిందిగానే చూడాలి, చర్చగా చూడొద్దు.